నందమూరి బాలకృష్ణ సినిమాల్లో హీరోయిజం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ఫుల్ గా కనిపిస్తారు. నిజానికి విలన్స్ ఎంత శక్తివంతులుగా ఉంటే హీరోయిజం అంతగా పండుతుందనే మాట వాస్తవమే. లెజెండ్ మూవీ ద్వారా టాలీవుడ్ ఫ్యామిలీ హీరో అయిన జగపతి బాబును క్రూరమైన విలన్ గా మార్చేశారు బాలయ్య. ఆ తర్వాత జగపతి బాబు అదే తరహా రోల్స్ తో సౌత్ అంతా చెలరేగిపోతున్నాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ ఫ్యామిలీ హీరోని కూడా విలన్ గా మార్చేస్తున్నారట బాలయ్య. ప్రస్తుతం మాటల దశల్లో ఉన్నవన్నీ సక్రమంగా జరిగితే బాలయ్య 102వ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. శ్రీకాంత్ కు ఆఫర్ చేసిన ఈ రోల్ పవర్ఫుల్ గా మాత్రమే కాదు, చాలా భయంకరంగా ఉంటుందట. శ్రీకాంత్ కూడా ఇప్పటికే ఈ రోల్ పై మనసు పడ్డాడని అంటున్నారు. కుటుంబ కథా చిత్రాలు, పోలీస్ పాత్రలతో పాటు కామెడీ హీరోగా మెప్పించడంలో దిట్ట అయిన శ్రీకాంత్ కు విలన్ వేషాలు కొత్తేమీ కాదు. తాజ్ మహల్ మూవీతో హీరో కాకముందు నెగటివ్ పాత్రల్లోనే మెప్పించాడు శ్రీకాంత్. ఆ తర్వాత హీరోగా మారిన శ్రీకాంత్ ఇప్పుడు బాబాయ్ పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్ కు, సరైనోడులో అల్లు అర్జున్ కు బాబాయ్గా నటించాడు. కెరీర్ తొలినాళ్లలో బాలయ్యకు ప్రత్యర్థి పాత్రలు చేసిన శ్రీకాంత్ కు మళ్లీ ఇప్పుడు అలాంటి ఆఫర్స్ రావడం విశేషం కాగా ఇప్పుడు లీడ్ విలన్ రోల్ క్యారెక్టర్ దక్కుతోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.